హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే కస్టమర్ బ్లౌజెస్ అయితే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి లేదా 1.5 ఇంచుల వెడల్పుతోటి మీరు క్రాస్ పీసెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే క్రాస్ పీసెసే తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి హెమ్మింగ్ పద్ధతిలో వేస్తున్నాం కాబట్టి మనం ఈ పీసెస్ని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇదే క్లాత్ తోటి థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలి, స్ట్రైట్ పీసెసే తీసుకోకూడదు. అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ హెమ్మింగ్ పట్టీ కోసం మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసెసే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/4 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపుకి థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేయండి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ పీసెస్ని జాయింట్ చేసుకున్నప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. అంటే ఈ నార్మల్ పాదంతోనే మనం ఈ థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదనమాట. ఖచ్చితంగా 1 సైడ్ పాదం అయితే సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్కి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది ఎక్కడా కూడా లూజ్ రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇక్కడ మనం పాదాన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ పాదాన్ని సెట్ చేసుకున్నానండి. అయితే ఈ పాదం ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర అంటే నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జినే వదులుతాం కాబట్టి ఈ పైపింగ్ని రెడీ చేసుకునేటప్పుడు కూడా మనం 1/2 ఇంచి వెడల్పుతోనే రెడీ చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టేశారనుకోండి, అంటే 1/2 ఇంచి ఉండేలా పెట్టేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు పైపింగ్ని స్టిచ్ చేసిన తర్వాత మీకు నెక్ రౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం ఈ పైపింగ్ని రెడీ చేసుకునేటప్పుడు 1/2 ఇంచి మార్జిన్ ఉండేలాగానే రెడీ చేసుకోవాలి. పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని తీసుకొని చూడండి మనకి ఈ పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి హెమ్మింగ్ పట్టీ వచ్చేసి ఇలా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూసారా మనకు ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగొద్దండి. మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు క్లాత్ అనేది సాగిపోయి నెక్ రౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. నెక్ రౌండ్ ఎక్కువ అయింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా షోల్డర్స్ అయితే జారిపోతాయి. అందుకని చెప్పేసి మనం ఈ బ్లౌజ్ పీస్ని లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి. నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం వేసుకునే ఈ స్టిచ్ అనేది ఎక్కడా కూడా థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే ఐరన్ చేస్తున్నానండి. చూసారా, ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనం ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కడా కూడా పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.